హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మనకి హీరో హోండా 100 సీసీ బైక్స్ ఉన్నాయి కదా. అదే CR100 కానీ, స్పెండర్ ప్లస్ కానీ, స్పెండర్ ప్రో కానీ, ఫ్యాషన్ ప్లస్ కానీ, ఫ్యాషన్ ప్రో కానీ, ఐస్మార్ట్ కానీ, మీకు హీరో హోండా 100 సీసీ బైక్స్కి దేనికి టైమింగ్ చైన్ అడ్జస్ట్మెంట్ అనేది ఇవ్వలేదు. అదే కానీ మనం గ్లామర్కి చూసుకున్నాం అనుకో, గ్లామర్కి వచ్చేసి టైమింగ్ చైన్ అడ్జస్ట్మెంట్ అనేది ఇది. అదేవిధంగా షైన్కి చూసుకున్నా సరే, షైన్కి కానీ టైమింగ్ చైన్ అడ్జస్ట్మెంట్ ఇది. అదేవిధంగా పల్సర్ చూసుకుంటే పల్సర్ కానీ టైమింగ్ చైన్ అడ్జస్ట్మెంట్ ఇది. ఈ బండ్లకి అన్నిటికీ టైమింగ్ చైన్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చాడు. అదే హీరో హోండా 100 సీసీ బైక్స్ వచ్చేటప్పటికి టైమింగ్ చైన్ అడ్జస్ట్మెంట్ అనేది ఇవ్వలేదు. ఈ టైమింగ్ చైన్ సౌండ్ వస్తుందంటే కంపల్సరీగా టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఆ టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేయకుండా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏంది అనేది తెలుసుకుందాం. ముందుగా టైమింగ్ చైన్ సౌండ్ విందాం, తర్వాత మాట్లాడదాం. ఓకేనా? కొద్దిగా దగ్గరగా పెడతాను, క్లారిటీ కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, టైమింగ్ చైన్ సౌండ్ అంటే ఇది. మనకి ఇంజిన్లో టైమింగ్ చైన్ పోయింది అనేది కన్ఫామ్ అయింది. మనకి ఇంజిన్లో టైమింగ్ చైన్ పోయింది. యాక్చువల్గా ఏంటంటే మనం ఇంజిన్ ఓపెన్ చేసి, ఇంజిన్ కాదు ఈ మ్యాగ్నెట్ కేసు ఈ ఓపెన్ చేసి మనం లోపల టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేసుకోవాలి. అలా టైమింగ్ చైన్ అనేది ఏ కారణం మీద పోద్ది అంటే, మీరు ఎక్కువ అబ్జర్వ్ చేయండి, విలేజ్లో వాడే రూట్లు అనేది ఎక్కువ టైమింగ్ చైన్లు పోతుంటాయి. టౌన్లో వాడేది అంటే చాలా రేర్గా పోతుంటాయి టైమింగ్ చైన్ అనేది. ఈ విలేజ్ రూట్లో ఎందుకు పోద్ది అంటే, రోడ్లు అనేది ఖాళీగా ఉంటుంది. వీళ్ళు ఓవర్ స్పీడ్ పెరిగినప్పుడే ఈ టైమింగ్ చైన్ అనేది పోద్ది. ఎప్పుడు కానీ బండ్లో లిమిట్ స్పీడ్ పోయేంత వరకు టైమింగ్ చైన్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఎప్పుడు ఓవర్గా పోతాం అప్పుడు టైమింగ్ చైన్ అనేది పోద్ది. ఈ బండికి మ్యాగ్నెట్ కేసులో ఉంటుంది. ఓకేనా? ఈ కేసు ఓపెన్ చేస్తే లోపల పక్క మ్యాగ్నెట్ కేసు ఉంటుంది. ఇప్పుడు ఆ కేసు అనేది మనం టైమింగ్ చైన్ అనేది చేంజ్ చేయడం లేదు కాబట్టి ఇప్పుడు టైమింగ్ చైన్ ఎక్కడున్నా సరే మనకి ఇప్పుడు అనవసరం. ఇప్పుడు టైమింగ్ చైన్ చేంజ్ చేయకుండా అతి తక్కువ ఖర్చులో తక్కువ టైంలో అనేది మనకి ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక ₹5 స్ప్రింగ్ అవుద్ది, ఒక 14 రింగు కటిన్ మేర ఉంటే మనకి ఆల్మోస్ట్ టైమింగ్ చైన్ సౌండ్ అనేది తగ్గించుకోవచ్చు. దానికోసంగా మనం ఏం ఓపెన్ చేయాలి, ఎక్కడ ఉంటుంది ఆ బోల్ట్? ఫ్రెండ్స్, మనకి చూస్తుంటే బండి కింద ఉంటుంది. ఓకేనా? ఇది 14 సైజు బోల్ట్ అనేది దీనికి టైమింగ్ చైన్ సంబంధించిన బోల్ట్. అదే దీని పక్కన ఇంకోటి ఉంటుంది ఆయిల్ డ్రై బోల్ట్, అది 16 సైజు. మీరు ఎప్పుడైనా సరే 14 రింగ్ తీసుకొని ఆ రింగ్తో అనేది మనం ఈ బోల్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు హీరో హోండా 100 సీసీ బైక్స్ వచ్చి ఇది. అదే కానీ మీరు పల్సర్ గానా గ్లామర్ గానా ఎలా చెక్ చేసుకోవాలి ఏందని తెలుసుకోవాలంటే, మీకు పైన కార్డ్స్లో వెళ్తున్న ఆ వీడియో చూస్తే టెన్షన్ ఉండే బండికి ఎలా చెక్ చేసుకోవాలో అర్థం అవుద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బండికి మనం టైమింగ్ చైన్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాలి కాబట్టి, ఇప్పుడు టైమింగ్ చైన్ అడ్జస్ట్మెంట్ చేసే ముందు ఈ బోల్ట్ అనేది మనం ఓపెన్ చేస్తాం. దీనికోసంగా 14 రింగు బాగున్నే రింగ్ తీసుకోండి. ఏది పడితే అది తీసుకొని నట్ స్లిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పగల కొట్టేయకుండా మంచి రింగ్ తీసుకొని ఒకేసారి ఈ విధంగా లూజ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్ అయిన తర్వాత దీని లోపల కంపెనీ స్ప్రింగ్ ఉంటుంది, ఒరిజినల్ స్ప్రింగ్ ఇది. ఓకేనా? ఈ ఒరిజినల్ స్ప్రింగ్ అనేది మీకు తెచ్చిన స్ప్రింగ్ 2 స్ప్రింగ్స్ చూపిస్తాను. ఇది చూడండి, టెంపర్ ఎంత ఉంది చూడండి. అసలు ఇది పంప్ స్ప్రింగ్ అంటారు దీన్ని. ఓకేనా? మనకి పంపు లోపల పంప్ ఉంటుంది. ఆ పంప్ స్ప్రింగ్ ఇది చాలా స్మూత్గా ఉంటుంది. మనం చేత్తో ప్రెస్ చేసినా ప్రెస్ అయిపోద్ది. ఓకేనా? అంత స్మూత్గా ఉంటుంది. మనం ఈ స్ప్రింగ్ తీసేసి మనం ఏం స్ప్రింగ్ వేయాలంటే, మనకి బైక్ ఉంది కదా, ఆ బైక్కి సంబంధించిన బ్యాక్ బ్రేక్ రాడ్ స్ప్రింగ్ అనేది వస్తుంది. ఇది బ్రేక్ రాడ్ స్ప్రింగ్ అనేది ఇది. ఈ బ్రేక్ రాడ్ స్ప్రింగ్ అనేది కన్నా మనం ఈ టైమింగ్ చైన్ పంప్ స్ప్రింగ్ ప్లేస్లో దీని కానీ వేస్తే మనకి టైమింగ్ చైన్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు కట్ చేసేసి ఇచ్చా వేయకూడదు. ఓకేనా? ఈ టెంపర్ వేరే, దీని టెంపర్ వేరే. మనకి ఎంత కావాలి అంతే కట్ చేసుకోవాలి. ఓకే, ఎంత కావాలి మనకి, ఎంత కట్ చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అంటే, మనం ఏం చేయాలంటే, ఇప్పుడు స్ప్రింగ్ అనేది ఓపెన్ చేసాం కదా, ఆ స్ప్రింగ్ ఓపెన్ చేసిన ప్లేస్లో మనం తెచ్చుకున్న కొత్త స్ప్రింగ్ అనేది లోపల దోపండి. ఓకేనా? దీని లోపల దోపండి. దీని లోపల దోపి లోపల పంప్ ఉంటుంది. ఆ పంప్ అనేది కొద్దిగా ప్రెస్ చేయాలి లోపలికి. అంటే మామూలుగా చేతితో మెల్లగా కొడితే చాలు ఆ పంప్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు కరెక్ట్గా డిస్టెన్స్ చూసుకోండి, కరెక్ట్గా తీసుకోండి. దీనికి కొద్దిగా సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఒక 1 పాయింట్ కానీ లేకపోతే 2 పాయింట్స్ కానీ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేను 2 పాయింట్స్ తీసుకుంటాను, ఎందుకంటే మీకు సౌండ్ అనేది కొద్దిగా నీట్గా ఉండాలి కదా, అందుకని. ఇప్పుడు 2 పాయింట్స్ తీసుకున్నా చూడండి. ఇప్పుడు మనకి బండికి వచ్చిన స్ప్రింగ్కి మనం కట్ చేసిన స్ప్రింగ్కి ఎంత లెంత్ తక్కువ ఉంది చూడండి. ఇది లెంత్ తక్కువైనా సరే టెంపర్ ఎక్కువ కాబట్టి మనకి ఇదే లెంత్ అనేది కట్ చేసుకోవాలి. ఎక్కువ స్ప్రింగ్ మిగిలింది కదా మొత్తం అనేది ఎప్పుడు ఎక్కిపోకండి, అలా ఎక్కకూడదు, రాంగ్ డైరెక్షన్. ఇప్పుడు మనకి బండికి అయితే ఎంత స్ప్రింగ్ సరిపోద్దో అంత స్ప్రింగ్ అనేది మనం లోపలికి ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, స్ప్రింగ్ ఎక్కించే ముందు ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏంది ఆ జాగ్రత్త చూడండి. ఇప్పుడు స్ప్రింగ్ ఉంది, ఈ స్ప్రింగ్ అనేది లోపలికి ఎలా పడితే అలా పెట్టేయకూడదు. ఓకేనా? ఇలా ఉంది ఇలా పెట్టేసి లేకపోతే తిప్పించి పెట్టేసి అలా అనేది దీన్ని చెక్ చేసుకోవాలి. ఈ పైన కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ అనేది ఇటు సైడ్ రాకూడదు, ఇటు సైడ్ రావాలి. ఎందుకంటే మనకి లోపల స్టక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ కంపల్సరీగా ఈ బోల్ట్కి అల్యూమినియం వాష్ అనేది ఉండాలి, లేకపోతే కింద పడిపోయిందంటే లోపల కేసు పగిలిపోయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కంపల్సరీగా అల్యూమినియం వాష్ అనేది మనకి అక్కడ ఉండాలి.
ఉండిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్ప్రింగ్ అనేది లోపల కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒరిజినల్ స్ప్రింగ్ కాదు, మనం ఎక్స్ట్రా స్ప్రింగ్ వేసి స్ప్రింగ్ కదా, కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసి కంపల్సరీగా చేత్తో ఎక్కేయాలి. బోల్ట్ అంతా చేత్తో ఎక్కిన తర్వాత రింగ్తో లిమిట్ టైట్ చేయండి, ఓవర్గా టైట్ చేయబడలేదు. మీరు 6 ప్యాక్ ఓపెన్ చేసి మరి టైట్ చేయబడలేదు. ఇప్పుడు నేను బోల్ట్ టైట్ చేసాను. ఇప్పుడు మనం నీట్గా తుడిచేస్తే మనకి టైం ఇచ్చిన అడ్జస్ట్మెంట్ అయిపోయింది. మీకు ఒకసారి స్టార్ట్ చేసి సౌండ్ అనేది వినిపిస్తాను, చూడండి ఇప్పుడు ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎట్టుందో, కొత్త టైమింగ్ చేంజ్ చేసినట్టుగా ఉంది లోపల. ఓకేనా, అదే ఫ్రెండ్స్ మనకు టైమింగ్ చేంజ్ సైడ్ నుంచి సౌండ్ వస్తే మనం 100 cc బైక్స్ ఈ విధంగా చేసుకోవాలి. మీరు పల్సర్కి అది ఎలా చెక్ చేసుకోవాలి అని తెలుసుకోవాలంటే మీకు ఇంత వదిలేదు కార్డ్స్లో ఆ వీడియో కానీ చూస్తే పల్సర్కి అనేది ఎలా చెక్ చేసుకోవాలి, టైమింగ్ చేంజ్ పోయిందా, టైమింగ్ చేంజ్ టెన్షన్ పోయిందా అనేది దాంట్లో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు అనేది ఓవర్ డ్రైవింగ్ ఓవర్ స్పీడ్ కానీ పోకుండా ఈ టైమింగ్ చేంజ్ అనేది చాలా లైఫ్ ఎక్కువ వస్తుంది. మీరు వాడే డ్రైవింగ్ని బట్టి టైమింగ్ చేంజ్ పోతుంటే కానీ ఆటోమేటిక్గా టైమింగ్ చేంజ్ అయితే పోదు. మీరు నార్మల్ డ్రైవింగ్ చేస్తే టైమింగ్ చేంజ్ అనేది చాలా లైఫ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మీరు ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.